విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విశాఖలో హఠాత్తుగా జరుగుతున్నాయి. కార్పొరేటర్ విల్లూరి నారాయణ ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోమ్ లో అయితే హఠాత్తుగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నారాయణ గారు ఉన్నారు. సార్ నారాయణ చెప్పండి, ఏదైతే దావోస్ లో పెట్టుబడుల వరద వెళ్ళవుతుంది, సో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలోని 5 సంవత్సరాల్లో ఎటువంటి పెట్టుబడులు కూడా రాలేదు మన రాష్ట్రానికి. ఈరోజు దావోస్ పర్యటన మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు లోకేష్ గారు ఆయన ఐటీ రంగంలో అభివృద్ధి చేయడానికే కానీ విద్యా సంఘానికి కానీ ఇలాగా అనేక రకాలలో మన లోకేష్ గారు కూడా ఎక్కువ చొరవ చూపించడం జరుగుతుంది. ఈరోజు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటాయి, మేము బాగుపడతాం అనే మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ఎలా జరుగుతున్నాయి నారా లోకేష్ గారు పుట్టినరోజు వేడుకలు? జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలోనే జరుపుకుంటున్నాం. ఈరోజు 29వ వార్డులోని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఘనంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు, అలాగే పేదవాళ్ళకి చీరల పంపిణీ, అలాగే అన్నదానం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ముఖ్య అతిథిగా మన పార్లమెంటు మన మన భర్త గారు శ్రీ భర్త గారు ఈరోజు రావడం మాకు చాలా ఆనందకర విషయం. అలాగే జిల్లా ప్రెసిడెంట్ గండి బాబ్జీ గారు కానీ, ఇలాగ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు మా సీతంరాజ్ సుధాకర్ గారు, అలాగే ఆరోగ్యశ్రీ చైర్మన్ గారు ఆయన కూడా రావడం ఈరోజు చాలా మా 29వ వార్డులోని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందకరంగా ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు ఈరోజు మన నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. 7 నెలల పాలన, ప్రభుత్వ పాలన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇటీవల మోడీ పర్యటనలో సుమారు 2 లక్షల కోట్లు కూడా పెట్టుబడి అభివృద్ధి ప్రణాళికల కోసం శంకుస్థాపన చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు గత 5 సంవత్సరాల్లో చూశారు, స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి వాళ్ళు నిరాదీక్షలు చేశారనేది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చూశారు. 5 సంవత్సరాల్లో ఎటువంటి ఒక పైసా కూడా మనకి పెట్టుబడి రాలేదు. ఈరోజు మన వైజాగ్ పార్లమెంట్ సభ్యులు శ్రీ భర్త గారి ఆధ్వర్యంలో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు 14,400 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం అనేది ఆసామాస విషయం కాదు, చిన్న విషయం కాదు. స్టీల్ ప్లాంట్ లాస్లో ఉన్నది ఈరోజు 14,400 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం అనేది. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారు వాళ్ళు నిరాదీక్షలో కూర్చొని ఆయన కూడా దీక్షలో కూర్చొని ఆయన కూడా చేసిన ఘనత నిజంగా ఈరోజు గాజువాక ఎమ్మెల్యేగా మా పల్ల శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు శ్రీ భర్త గారు ఈరోజు ఎంతో చొరవతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదు, ఈరోజు దాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు 14,400 కోట్లు గత 5 సంవత్సరాలు లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ నాయకత్వంలో, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు 14,400 కోట్లు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమం ఏ విధంగా ఉన్నది అనేది మీరు అందరూ చూసి ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అప్పుల్లో రాష్ట్రం చేసి 7 లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయి వెళ్ళిపోయారు. ఈరోజు అప్పుల్లో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే పెన్షన్ గత ఆయన ఎలక్షన్లో ఏదైతే పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ అప్పటి నుంచి 3 నెలలు కలిపి 7 నెలలు ఒకేసారి పెన్షన్ ఇవ్వడం, మొదటి విడతగా ఏదైతే ఆయన సూపర్ 6 పథకాలు ఏదైతే పెట్టారో సూపర్ 6లో మొట్టమొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్, అలాగే రేపు అమ్మఒడి కార్యక్రమం, ఎంతమంది అయితే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి అనే కార్యక్రమం, అలాగే మహిళలకి బస్సు ఫ్రీ పథకం, అన్న క్యాంటీన్, తల్లికి వందనం, ఇలాగ రకరకాలుగా ఆయన చెప్పినవి ఒక ఎత్తు అయితే చెప్పలేనివి కూడా ఈరోజు కాలేజీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం, ఇలాగ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చూసుకొని ఈరోజు పోలవరంకి ప్రత్యేక ప్యాకేజ్, అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజ్. ఈరోజు నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మొన్నే వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. 2 లక్షల కోట్లు అంటే రాష్ట్రంలోని ఎప్పుడూ లేని విధంగా 2 లక్షల కోట్లు పెట్టుబడులు. ఈరోజు రైల్వే జోన్ అనేది మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం.
మనం ఇక్కడి నుంచి నేరుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలన్నా, వేరే ఊర్లు వెళ్ళాలన్నా, వేరే స్టేట్కి వెళ్ళి ఎక్కవలసిన పరిస్థితి. ఈరోజు మనకి రైల్వే జోను ఇలాగా 2,00,000 కోట్లు మన నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు వచ్చి ఈరోజు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా నిత్యం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే భావంతో ఆయన పనిచేస్తున్నారు. అలాగే లోకేష్ బాబు అయితే ఈరోజు 1,00,00,000 మంది సభ్యత్వాలు ఎప్పుడూ లేని విధంగా లోకేష్ బాబుకు నాయకత్వంలో ఈరోజు 1,00,00,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. దక్షిణ నియోజకవర్గంలో మా 29వ వార్డులో హైయెస్ట్ మెజార్టీ సభ్యత్వాలు చేయడం జరిగింది. మేము ఎవరి ఇంటికి వెళ్ళినా బాబు మేము చేసుకుంటాం సభ్యత్వం, మాకు తెలుగుదేశం పార్టీ, మాకు సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు అంటే విశ్వాసం మాకు ఉంది అని చెప్పడం జరిగింది. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీ మేము సభ్యత్వం చేయడం జరిగింది. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో 1,00,00,000 సభ్యత్వాలు జరిగాయి అంటే ఆషామాషి విషయం కాదు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారి నాయకత్వంలో, ఈరోజు శ్రీ భర్త్ గారు పార్లమెంట్ సభ్యులు భర్త్ గారి నాయకత్వంలో మేము మా 29వ వార్డు కార్యకర్తలందరం కూడా పనిచేయడానికి చాలా ఆనందకరంగా మేము భావిస్తున్నాం. ఈరోజు లోకేష్ బాబు గారు ఆయన ఆయురారోగ్యాలతో చల్లగుండాలా, రాష్ట్రానికి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలా, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మా 29వ వార్డు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి తరపున కూడా మరొకసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా విశాఖ వేదిక జరుగుతున్నాయి. ప్రధానంగా ఆ కార్పొరేటర్ ఉరికిటి నారాయణ ఆధ్వర్యంలో అయితే ఆ పేదలకు చీరలు పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఏపీ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులతో పాటు ఏపీ అభివృద్ధి కార్యక్రమం నాంది పలికారు. అదేవిధంగా దావోస్ లో కూడా భారీగా పెట్టుబడులు సేకరించి ఏపీ పరుగులు పట్టించే విధంగా అభివృద్ధిలో ముందుకు దూసుకునే విధంగా ఆ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి మనతో పాటు నారాయణ చెప్పారు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.